చదివి వినిపిస్తారు. విపత్కర పరిస్థితుల్లో అందించిన సేవలు ఎంతో విలువైనవి. ఈ ప్రయత్నంలో సహకరిస్తున్న ప్రభుత్వ మరియు స్వచ్ఛంద సంస్థలకు మీరు కూడా వారు మిమ్మల్ని డిపెండ్ అయి ఉన్నారు. వారి దగ్గర ఉన్న మీకు అది ఒక రెండు మరి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని చెప్పేసి ఒక 2 నిమిషాలు అందరం కూడా మౌనం పాటించి తరుపతి కార్యక్రమాన్ని సందేశాన్ని ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. ఈరోజు ఏప్రిల్ 20 పశువుల సంరక్షణకు అంకితమైన పశు వైద్యులు, శాస్త్రవేత్తలు మరియు పశుపోషకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్ మేడం గారికి 2 సందేశాలు వినిపించవలసిందిగా డాక్టర్ బాలకృష్ణ చంద్రబాబు నాయుడు గారి సందేశం ఉంటుంది. అదేవిధంగా మన రాష్ట్ర పశు సంవర్ధక శాఖ వాటర్ దొరికితే అక్కడ తాగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా బోర్వెల్స్ పెట్టండి. పిట్టలకి Principles of Veterinary Medical Ethics. I accept as a knowledge and skill for the benefit of society, of livestock resources, and the advancement of medical knowledge. రావయ్య గారు, డాక్టర్ రావయ్య గారు, డీడీ గారు వచ్చారు. రాఘవయ్య గారు, శివరామకృష్ణ. వరల్డ్ వెటర్నరీ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ మంత్ లాస్ట్ సాటర్డే వరల్డ్ వెటర్నరీ డేగా మనం జరుపుకుంటున్నాము. సో ఇప్పుడు జేడీ గారు కూడా చెప్పారు, ఈ సంవత్సరం అనిమల్ హెల్త్ టేక్స్ అ టీమ్ అనే థీమ్తో ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరానికి ఈ టీమ్. సో దీంట్లో మనం చూస్తే అంటే ఒక టీమ్గా అపార్ట్ ఫ్రమ్ వెటనరీ డాక్టర్స్, అదర్ పారామెడికల్ స్టాఫ్స్, ల్యాబ్ అసిస్టెంట్స్ అండ్ ఆల్ ద టీమ్స్, దీంట్లో డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అదర్ సిబ్బంది, అదేవిధంగా ప్రజలు, వారందరినీ కలిసినది ఒక టీం. వారందరూ కావాలి ఒక అనిమల్ హెల్త్ని మనం ఎన్షోర్ చేయడానికి అన్న థీమ్తో మనం జరుపుకుంటున్నాము. సో దీంట్లో మొట్టమొదటిగా మీ అందరితో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో మీ అందరికీ కూడా తెలుసు, ఇన్ జనరల్ మెడికల్ ప్రొఫెషన్ని ఒక పవిత్రమైన ప్రొఫెషన్గా అందరూ కూడా గుర్తించినారు. ఎందుకంటే ఒక ప్రాణాన్ని రక్షించడం, కాపాడడం, ఒక హెల్తీ ఆరోగ్యమైన జీవితాన్ని ప్రజలు అంటే పొందాలంటే మెడికల్ ప్రొఫెషన్, మెడికల్ సేవలు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. దాంట్లో కూడా ఇంకా పవిత్రమైనది అని దేంట్ని చెప్తామంటే ఈ వెటనరీ ప్రొఫెషన్. ఎందుకంటే ఇప్పుడు పీపుల్ ఉన్నారు, డాక్టర్స్ దగ్గర వెళ్తున్నప్పుడు వారికి ఏం ప్రాబ్లం అనేది వారే చెప్తారు. ఏ డాక్టర్ దగ్గరికి మనం వెళ్ళినా డాక్టర్ మనల్నే అడుగుతారు, మీకు ఏం చేస్తుంది, ఎప్పటి నుంచి ఉంది అని మనల్నే అడిగి తెలుసుకుని దానికి ట్రీట్మెంట్ చేస్తారు. బట్ అనిమల్స్ దగ్గర అలా లేదు. అనిమల్స్కి వారికి ఎటువంటి ప్రాబ్లం, ఏ ప్రాబ్లం అనేది మీరే తెలుసుకుని మీరు చేస్తున్నారు. అటువంటి అంటే మాటలు రాని ఒక జంతువులకు వైద్యం చేయడం, వారిని కాపాడడం, రక్షించడం అనేది మెడికల్ ప్రొఫెషన్ కంటే ఇంకా పవిత్రమైనది అనేది నా ఒక పర్సనల్ ఒపీనియన్. అటువంటి మంచి సేవల్ని చేస్తున్న మీ అందరికీ కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే తప్ప మీరు ఖాళీ అంటే మనకు అనిమల్స్ హెల్త్ మాత్రమే మీరు చూడటం లేదు, దాని వలన పబ్లిక్ హెల్త్ ఇన్ జనరల్ మీరు
ప్రివెంట్. దెర్ ఆర్ మెనీ డిసీజెస్ ని మీ సేవ వలన మీరు ప్రివెంట్ చేస్తున్నారు గారు. అదే విధంగా మన రాష్ట్ర అనిమల్ హస్బెండరీ అగ్రికల్చర్ మినిస్టర్ గారు చెప్పిన మెసేజ్ కూడా మీ అందరికీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో దాంట్లో కూడా దెర్ ఆర్ మెనీ జునోటిక్ డిసీజెస్ ఉన్నాయి. సో అవి అన్ని కూడా అనిమల్స్ నుంచి మన పీపుల్ కు వస్తున్న డిసీజ్. అటువంటి డిసీజ్ ని కూడా మీరు ప్రివెంట్ చేస్తున్నారు బై గివింగ్ ప్రాపర్ ట్రీట్మెంట్ అండ్ కేర్ టు ద అనిమల్. సో థర్డ్ ఇంపార్టెంట్, అది కూడా మనకు సీఎం గారు మెసేజ్ లో కూడా మీ అందరికి ఇప్పుడు చెప్పడం జరిగింది. స్వర్ణాంధ్ర 2047 అనే ఒక విషన్ డాక్యుమెంట్ మన రాష్ట్రంకు మనం పెట్టుకున్నాము. ఇండియాకైతే వికసిత్ భారత్ 2047, ఇక్కడ మనకు స్వర్ణాంధ్ర 2047. సో దాంట్లో ఒక 4-5 months ముందు, ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ లో ఇది మనము తయారు చేయాలి. ఒక విషన్ డాక్యుమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ కూడా తయారు చేయాలన్నది. అప్పుడు మనము చేస్తున్నప్పుడు నేను ముందు అనుకున్నది ఏంటంటే, మన ప్రకాశం జిల్లా అంటేనే మనకు గ్యాలక్సీ, బ్లాక్ గ్యాలక్సీ గ్రానైట్ ఉంది. సో మన ఎంటైర్ మన డిస్ట్రిక్ట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో ఎక్కువ కాంట్రిబ్యూషన్ మైనింగే ఇస్తుంది అన్నది నా ఆలోచన. బికాస్ ఆబ్వియస్ ఇంత ఎక్కువ మనము ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో దాని వల్లనే ఇక్కడ జీవీఏ, గ్రాస్ వాల్యూ అడిషన్స్, ఆ సెక్టర్ నుంచి ఎక్కువ వస్తుంది అన్నది నా అభిప్రాయం. తర్వాత అన్ని అనలైజ్ చేసి చూసినప్పుడు ఏ సెక్టర్ మీరు చెప్పగలుగుతారా? ఆబ్వియస్లీ ఇట్ ఈస్ లైఫ్ స్టాక్, అనిమల్ హస్బెండరీ సెక్టరే ఎక్కువ టాప్ మోస్ట్ కాంట్రిబ్యూటర్ టు డిస్ట్రిక్ట్ జీడిపి. ఎంత అంటే 9,735 crores ఎవ్రీ ఇయర్. అంత ఎక్కువ. ఫస్ట్ ఇది మన డిస్ట్రిక్ట్ మాత్రమే ఈ స్టేటస్ అని చూస్తే కాదు, మన రాష్ట్రానికే, మన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ లో నంబర్ 1 కాంట్రిబ్యూటర్ అనిమల్ హస్బెండరీ. అంత ఇంపార్టెంట్ ఇది సెక్టర్. సో ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ మనం చూస్తే, మనం మీట్ ప్రొడక్షన్ లో స్టేట్ లోనే 4th పొజిషన్ లో ఉన్నాము, మిల్క్ ప్రొడక్షన్ లో 5th ప్లేస్ లో ఉన్నాము. సో దీన్ని మన జిల్లాని మీ అందరూ కూడా తెలుసు, ఒక ప్రకాశం జిల్లా అయితే ఒక వెనకబడిన జిల్లా. ఇప్పుడు చూస్తే ఇప్పుడు P4 అనే కార్యక్రమం గవర్నమెంట్ ద్వారా చేస్తున్నాం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. సో దాంట్లో జిల్లాలో ఉన్న బాటమ్ లో ఉన్న 20% పీపుల్ ని, హౌస్ హోల్డ్ ని గుర్తించి వారిని టాప్ 10 లో ఉన్న వారితో టైఅప్ చేసి వారిని పేదరికం నుంచి బయటకి తీసుకురావాలి. అలా చూస్తే మన జిల్లాలో దాదాపు 74,525 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, అంటే పేదరికంతో ఉన్న హౌస్ హోల్డ్స్. ఇలాంటి ఓవరాల్ మన జిల్లా బ్యాక్వర్డ్ జిల్లా. ఇటువంటి జిల్లాకు దీన్ని మనం అభివృద్ధి పదంలో తీసుకువెళ్ళాలంటే దానికి ది మోస్ట్ ఇంపార్టెంట్ సెక్టర్ మన అనిమల్ హస్బెండరీ సెక్టర్. సో దీనికి మన స్వర్ణాంధ్ర యాక్షన్ ప్లాన్ లో కూడా దీంట్లో ప్రతి సంవత్సరం 15% యాన్యువల్ గ్రోత్ వచ్చేటట్లు మనం ప్లాన్ చేసుకున్నాము. దాంట్లో ముఖ్యంగా ఇక్కడ ఉన్న మిల్క్ ప్రొడక్షన్స్ మీ అందరికీ కూడా తెలుసు, అంటే ఈ న్యూట్రిషన్స్ కానీ ఇక్కడ ఉన్న మిల్క్ అని ఒక సెపరేట్ ప్లేస్ ఉంది. అవి అన్నింటినీ కూడా మనం ట్యాప్ చేసుకుంటాం. ఇవి అన్ని మనకున్న పాజిటివ్స్ అన్నమాట. సో ఈ వైపు మనము ప్లాన్ చేసుకున్నాము. మన జిల్లాని నంబర్ 1 పొజిషన్ లో, వెదర్ మిల్క్ ప్రొడక్షన్ కావచ్చు, మీట్ ప్రొడక్షన్ కావచ్చు, మన జిల్లాని నంబర్ 1 రాష్ట్రంలోనే నంబర్ 1 లో పెట్టాలన్న ఒక యాక్షన్ ప్లాన్ మనం తయారు చేయడం జరిగింది. సో దాంట్లో మీరు అందరూ కూడా మీ వంతు కృషి చేయాలన్నది ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతున్నాను. సో దానికి ముఖ్యంగా మన అనిమల్ హెల్త్, దానికి ఇస్తున్న ఆహారం కానీ, ప్రాపర్ కేర్, బోత్ ప్రివెంటివ్ ట్రీట్మెంట్, అదేవిధంగా క్యూరేటివ్ ట్రీట్మెంట్స్, ఎమోషనలీ దే ఆర్ అటాచ్డ్ విత్ దేర్ అనిమల్స్. ఇది నేను ఎప్పుడు చూసానంటే, అంటే ఇది ఒక ఇన్సిడెంట్ జరిగింది PGRS లో. నేను ఇక్కడ మధ్యపాటి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి, ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్, జస్ట్ ఒక ఇన్సిడెంట్, అంటే పీపుల్ ఎంత ఎమోషనల్ గా వారు అనిమల్స్ తో అటాచ్ అయి ఉన్నారనేది. ఒక అమ్మాయి వచ్చింది, ఆమె చెప్పిందంటే ఫలానా ఒక హాస్పిటల్లో డాక్టర్ ఆ టైంలో దొరకలేదు, అక్కడ లేదు, అక్కడ ఆమె కౌ చనిపోయింది అనేది. ఎందుకు టైంలో ట్రీట్మెంట్ ఇవ్వలేదు, దాని వల్లనే. దెన్ తర్వాత చూసాము వేరే వాళ్ళు అక్కడ అసిస్టెంట్ ఉన్నారు, ట్రీట్మెంట్ ఇచ్చుకున్నారు. బట్
ఆఫ్టర్ 2 months ఆల్సో మరి నా దగ్గరికి ఇక్కడికి వచ్చి మేడం అక్కడ మీరు యాక్షన్ తీసుకోవాలి, నా యానిమల్ చనిపోయింది కదా అని వచ్చింది. అంటే షీ కుడ్ నాట్ గెట్ ఓవర్ దట్. నా పిల్లలాగా పెంచిన యానిమల్ అని చెప్పింది. సో అంత ఎమోషనల్ గా ఇక్కడ ఉన్న పీపుల్ వారికున్న జంతువులతో వారు అటాచ్ అయి ఉన్నారు. దానికి మీరు అందరూ కూడా అర్థం చేసుకుంటూ మీరు మంచి సేవల్ని ప్రజలకు ఇక్కడ మన ప్రకాశం జిల్లాలో అందించాలని కోరుతూ మీరు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన మంచి సర్వీసెస్ కు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి వరల్డ్ వెటనరీ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ తిండి దాంతో జీవనం సాగిస్తున్న పూర్ ఫార్మర్స్ ఉంటారు, వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాళ్ళకి ఖచ్చితంగా 3 బ్యాగ్ ఈ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఒకవేళ ఇందులో పనిగా మనకు 56% పశు బీమా ఉంది కాబట్టి పశు బీమా చేసిన వాళ్ళు ఫస్ట్ డబ్బులు కట్టిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అని చెప్తే అట్ ద సేమ్ టైం మనకి ప్యారలల్ గా పశు బీమా కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎర్లీ యాజ్ పాసిబుల్ అచీవ్ చేయండి. ప్యారలల్ గా ఈ ఫీడ్ డిస్ట్రిబ్యూషన్ లో పశు బీమాను కూడా ఇంక్లూడ్ చేస్తే మనకి అయిపోతుంది. ఇంకా సీడ్ కూడా ఆల్మోస్ట్ అందరికీ రావడం జరిగింది. రెమిటెన్సెస్ కూడా తీసుకోండి. అంటే కొంతమంది రైతులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మంచి ఎండలు కదా, ఇప్పుడు ఎట్లా